జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పోరండ్ల గ్రామానికి చెందిన గొల్లపల్లి వెంకవ్వ అనే వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పుస్తెల తాడును దొంగలించారు. 2 తులాల పుస్తెల తాడును తెంచుకొని పారిపోయారని బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వెంకవ్వ తన ఇంటి బయట కూర్చొని ఉండగా బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు వృద్ధురాలిని మాటల్లో పెట్టి పుస్తెల తాడును కట్ చేసుకుని వెళ్లిపోయారు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడకు నువ్వు వేడవకు. బండికి వచ్చింది గాడి కొడుకులు 2. ఒకడు ఎర్ర ఉన్నాడు తెల్ల బట్టలు, ఒకడు కర్రెగా ఉన్నాడు కర్రె బట్టలు. వచ్చిండు, వచ్చి ఆ బండి ఆపి నా దగ్గరికి వచ్చిండు. అంటే నేనుండి అయ్యో ఏ ఊరు అన్నా. ఏ ఊరు అంటే సప్పుడు చేయలేదు. నా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నిలబడలే దూరం నిలబడు, నా దగ్గరికి వచ్చినావు దూరం నిలబడు, దూరం ఉండు అన్నా. అన్నవాళ్ళే ఆడ ఏమన్నాడు అంటే నీ కొడుకు రావయ్యేడి, నీ కొడుకు చంద్రయ్యేడి, నీ కొడుకు రావయ్యేడి, నీ కొడుకు చంద్రయ్యేడి. అయ్యో చంద్రయ్య అన్నోళ్ళు నాకు తెలియదు. ఓవలేరు అన్నాడు. ఆ వెనుక నుంచే పేరు కత్తిరించుకొని బండి ఎక్కి ఉరికిండు. పాయలో నా మెడలో చెయ్యి ఎత్తేనే కొట్టుకుంటున్నా. నా పేరు తెంపుకొని ఉరుకుతుండు, పేరు పట్టుకొని ఉరుకుతుండు. 2 తులాల పాగులు ఎత్తు.